Okay, good morning and good evening, everyone. Welcome back. మనం లాస్ట్ సెషన్ లో టెరఫామ్ యూస్ చేసుకొని మనం క్యూబర్నెటిస్ క్లస్టర్ ని ఎలా క్రియేట్ చేయాలో చూసాం. దిస్ ఇస్ ప్రొడక్షన్ గ్రేడ్ క్లస్టర్. ఓకే, మనం ఇంతకుముందు ఈకేఎస్సిటిఎల్ ద్వారా క్రియేట్ చేసింది ఏంటంటే అది ఫర్ క్యూబర్నెటిస్ ని ప్రాక్టీస్ చేయడం కోసం. బట్ ఇప్పుడు ఏంటంటే టెరఫామ్ యూస్ చేసుకొని మనం క్లస్టర్ ని క్రియేట్ చేసుకొని దాన్ని అప్గ్రేడ్ చేస్తున్నాం. ఓకే, సో దిస్ ఈస్ అడ్మిన్ యాక్టివిటీ. కొన్ని ప్రాజెక్ట్స్ లో మనకు అడ్మిన్ యాక్సెస్ ఇస్తారు, కొన్ని ప్రాజెక్ట్స్ లో జస్ట్ క్లస్టర్ యూసేజ్ యాక్సెస్ మాత్రమే ఇస్తారు. బట్ దేనికైనా రెడీగా ఉండాలి. అండ్ ఇది ఇంటర్వ్యూస్ లో కూడా బాగా యూజ్ అవుతుంది. మనం చెప్తే మనం బ్లూ గ్రీన్ స్ట్రాటజీ ద్వారా అప్డేట్ చేస్తాం. బ్లూ గ్రీన్ స్ట్రాటజీ అంటే ఏంటి అంటే అప్లికేషన్స్ డౌన్ అవ్వకుండా సేమ్ సెట్ ఆఫ్ కెపాసిటీతో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేసి వర్క్ లోడ్స్ ని అటు సైడ్ షిఫ్ట్ చేయడం అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ బ్లూ గ్రీన్. ఓకే, సో నిన్న మనం ఏం చేసాం, క్లస్టర్ క్రియేట్ చేసాం. ప్రెసెంట్ blue node group is running. Apps are also running. Okay, ఒకసారి చెక్ చేద్దాం మనం. విపిసి. సో ఇదేంటంటే ఇంతకు ముందు మనం ఈకేఎస్ సిటిఎల్ తో అదే విపిసి క్రియేట్ చేస్తుంది. బట్ ఇప్పుడు ఏంటంటే మన ఎక్స్పెన్స్ విపిసి, మన ప్రాజెక్ట్ కి సంబంధించిన విపిసిలో ప్రైవేట్ సబ్నెట్ లో మనకి క్లస్టర్ కావాలి కాబట్టి సో వీఆర్ డూయింగ్ లైక్ దిస్. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఓకే, డేటా సేవ్ అవ్వట్లేదు. క్యూబ్ సిటిఎల్ get logs, get pods. బ్యాక్ ఎండ్ రన్ అవుతుంది, ఫ్రంట్ ఎండ్ కూడా రన్ అవుతుంది. ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ కి రిక్వెస్ట్ వెళ్తున్నట్లేదు. నేను ఇలా లేదు కదా. ఓకే, let me restart. నేను బ్యాక్ ఎండ్ ఇందాక రీస్టార్ట్ చేశాను, బట్ ఫ్రంట్ ఎండ్ జస్ట్ స్పాట్స్ డిలీట్ చేసింటే సరిపోయింది. సారీ, బ్యాక్ ఎండ్ రీస్టార్ట్ చేశాను, తర్వాత ఫ్రంట్ ఎండ్ రీస్టార్ట్ చేయలేదు. సో ఫ్రంట్ ఎండ్ మేబీ పాత అడ్రస్ కి కనెక్ట్ అయింది. ఓకే,
front end running. After the delete అవ్వలేదు యాక్చువల్లీ. సో క్లియర్ delete సర్వీస్ ఫ్రంట్ ఎండ్. ఇక్కడ పూర్తిగా డిలీట్ అవ్వలేదు. It's getting deleted. ఓకే, ఇప్పుడు మన ఫోకస్ దీని మీద కాదు. ఐ విల్ డిలీట్ ద నేమ్ స్పేస్ ఫర్ నౌ. ఇంకా రిసోర్స్ లేదు యాక్చువల్లీ, అందుకని ఫెయిల్ అవుతూనే ఉండొచ్చు. Still terminated. Force delete namespace. To deal get namespace.
లాంగ్ ప్రాసెస్ లాగా ఉంది. ఎంతసేపు అయినా ఇలానే ఉండొచ్చు. లోడ్ బ్యాలెన్సర్ వల్ల పోస్ట్ Kubernetes service first. To first, so 6, then 10, Python, yes. Let's use ChatGPT. In case service of load balancer type not defeated, still showing. How can I force delete? ఇప్పుడు అయినట్టుంది చూద్దాం. ఓకే, కొద్దిసేపు వెయిట్ చేయాలి. ఓకే, ఫైన్. kubectl create namespace expense. kubectl apply MySQL manifest. Backend and frontend. అవి రన్నింగ్ లోకి వస్తాయి. kubectl get svc. ఇప్పుడు మనకు లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అయింది.
Just wait for it. Okay, so our application is running in Blue Notes. Okay. ఇప్పుడు మనం క్లస్టర్ ని అప్గ్రేడ్ చేయాలి. క్లస్టర్ ని అప్గ్రేడ్ చేయాలి అంటే సో వాట్ ఆర్ ద స్టెప్స్? క్రియేట్ గ్రీన్ నోట్ గ్రూప్ విత్ సేమ్ కెపాసిటీ. ఓకే, ఫస్ట్ గ్రీన్ నోట్ గ్రూప్ క్రియేట్ చేయాలి. యాక్చువల్లీ నేను క్రియేట్ చేశాను ఆల్రెడీ. సో మనం ఏం చేయలేదు, ఇక్కడ వచ్చేసి దీన్ని అన్కమెంట్ చేసి మళ్ళీ టెరాఫామ్ అప్లై కొట్టేస్తే అయిపోతుంది అనమాట. ఓకే, ఈ గ్రీన్ ని అన్కమెంట్ చేసి టెరాఫామ్ అప్లై కొట్టిన తర్వాత మనకు రెండు నోట్ గ్రూప్స్ వస్తాయి ఇక్కడ, ఒకటి బ్లూ ఒకటి గ్రీన్. సో ప్రెసెంట్ మన పాట్స్ అన్ని బ్లూ నోట్ లో ఉన్నాయి. మీరు గ్రీన్ నోట్ క్రియేట్ చేసిన వెంటనే సో దాన్ని ఏం చేయాలి అంటే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ కార్డన్ ఆప్షన్, కార్డన్ క్యూబర్నెటిస్. సో ఈ ఆప్షన్ క్యూబ్సిటిఎల్, కార్డన్ అండ్ మన నోడ్ ఇది ఇస్తే ఏమవుతుందంటే క్యూబర్నెటిస్ ఇక ఆ నోడ్ లోకి పాడ్స్ ని షెడ్యూల్ చేయదు. కార్డన్ గ్రీన్ నోట్స్ కమాండ్ వచ్చేసి క్యూబ్సిటిఎల్ కార్డన్ అండ్ నోడ్ నేమ్, నో షెడ్యూలింగ్, షెడ్యూలింగ్ డిసేబుల్డ్. ఓకే, సో ఇప్పుడు చూస్తే ఇక్కడ క్యూబ్సిటిఎల్ గెట్ నోట్స్, ఓకే, షెడ్యూలింగ్ డిసేబుల్ ఉన్నాయి అంటే దాంట్లోకి నోట్స్ అనేవి వెళ్ళవని. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, సో దీన్ని కంట్రోల్ ప్లేన్ ని అప్గ్రేడ్ చేయాలి. టైం 1.31 కి అప్గ్రేడ్ చేయాలి. ఈ అప్గ్రేడ్ అవుతున్న టైంలో ఈ కేస్ కంట్రోల్ ప్లేన్ డౌన్ లో ఉంటుంది. సో మనం ఎప్పుడైతే ఈ అప్గ్రేడ్ అనేది ఇక్కడ స్టార్ట్ చేస్తామో సెండ్ ఏ కమ్యూనికేషన్ దట్ EKS is getting upgraded. No new deployments and releases. Okay. Change the security group to remove access. Access to other teams. Okay, అడ్మినిస్ట్రేషన్ టీమ్ కాకుండా ఇంకా వేరే వాళ్ళకి యాక్సెస్ ఉంటే ఆ సెక్యూరిటీ గ్రూప్ ని మనం చేంజెస్ చేయొచ్చు. సో దట్ దే విల్ నాట్ ఈవెన్ యాక్సెస్ ద క్లస్టర్ అప్గ్రేడ్ అవుతున్న టైంలో. ఓకే, సో ఇదంతా మనం ఒక 1/2 hour to 1 hour ఇస్తాం అనమాట. Upgrade control plane in console. ఈ కంట్రోల్ ప్లేన్ అప్గ్రేడ్ అయిపోయిన తర్వాత అప్గ్రేడ్ గ్రీన్ నోడ్ గ్రూప్ ఆల్సో టు 1.31. గ్రీన్ నోడ్ గ్రూప్ కూడా 1.31 కి అప్గ్రేడ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, కార్డన్ బ్లూ నోట్స్ అన్కార్డన్ green notes. Okay, and then drain blue notes.
సో బ్లూ నోట్స్ డ్రైన్ అవుతున్నప్పుడు ఆటోమేటికల్లీ వర్క్లోడ్స్ విల్ కమ్ టు గ్రీన్. ఇప్పుడు గ్రీన్ 1.31 లో ఉంది, కంట్రోల్ ప్లేన్ కూడా 1.31 లో ఉంది. సో ఇక మనం డిలీట్ బ్లూ. నెక్స్ట్ 1.32 అప్గ్రేడ్ అప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు గ్రీన్ రన్నింగ్ లో ఉంది, ఇంకొక సెట్ ఆఫ్ నోట్స్ బ్లూ నోట్ గ్రూప్ ఓపెన్ చేస్తాం, సేమ్ స్టెప్స్ ఫాలో అవుతాం. ఓకే, సో ఈ అప్డేటింగ్ అంతా టైం టేకింగ్ ప్రాసెస్. బట్ నో అదర్ వే. ఇది డెఫినెట్లీ 1/2 అవర్ టు 1 అవర్ పడుతుంది అన్నమాట టోటల్ ప్రాసెస్. సరే, ఈ లోపు మనం వేరే ఒక చిన్న నెక్స్ట్ ప్రొసీడ్ అవుతాం. సో ఈ స్టెప్స్ అయితే ఇవే. ఓకే, ఇప్పుడు మీరు మిమ్మల్ని ఎవరిని చేయమని అడిగారు కాబట్టి థియరిటికల్ గా మీరు కన్విన్స్ అయినా మీరు ఇంటర్వ్యూలో ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు. ఇఫ్ దే ఆస్క్ యూ, ఓకే, మీరు మెన్షన్ చేసినా బాగుంటుంది మీరు ప్రొఫైల్. సో జనరల్ గా విఎం టు కంటైనర్స్ మైగ్రేషన్ ఉంటుంది కదా, ఇట్స్ నథింగ్ బట్ క్యూబర్నెటిస్ కి అప్గ్రేడ్ చేస్తున్నాం అప్లికేషన్ ఏదైనా. అంటే జనరల్ గా మైగ్రేషన్ ప్రాజెక్ట్స్ వస్తాయి కదా, నార్మల్ వెబ్ అప్లికేషన్స్ కూడా రన్ అయ్యే వాటిని మోనోలిథిక్ నుంచి మైక్రో సర్వీసెస్ కి మైగ్రేట్ చేసినప్పుడు వీ షుడ్ గో ఫర్ కంటైనర్స్. అప్పటి వరకు విఎంస్ లో ఉంటాయి. ఇంత లాస్ట్ టైం మనం చేసినట్టే మన అప్లికేషన్ అప్పటి వరకు విఎంస్ లో ఉన్నింది ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్, తర్వాత మనం కంటైనర్స్ మూవ్ చేస్తాం. సో ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ విఎం లో ఉన్నప్పుడు మనకు ఎగ్జిస్టింగ్ ఏఎల్బి ఉంటుంది కదా, అండ్ అక్కడ మనం లిజనర్స్, రూల్స్, టార్గెట్ గ్రూప్స్ అవన్నీ క్రియేట్ చేసి ఉంటాం. ఓకే, సో ఇప్పుడు దీని నుంచి మనం క్యూబర్నెటిస్ కి ఎలా మైగ్రేట్ చేయాలి అన్నప్పుడు బెటర్ ఆప్షన్ వచ్చేసి ఏఎల్బిని ఇంగ్రెస్ రిసోర్స్ ద్వారా క్రియేట్ చేయడమా ఆర్ ఉన్న ఏఎల్బిని యూస్ చేయడమా? విచ్ వన్ ఈస్ బెటర్ ఆప్షన్? ఎగ్జిస్టింగ్ ఏఎల్బి ఆర్ న్యూ ఏఎల్బి త్రూ ఇంగ్రెస్? విచ్ వన్? సో జనరల్ గా ఏఎల్బి ఆర్ ఇంగ్రెస్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ ద ఇంగ్రెస్ కంట్రోల్, ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ ద క్లస్టర్ కాబట్టి అది మనం క్రియేట్ చేసుకుంటేనే మనకే కంట్రోల్ ఉంటుంది. ఆర్ ఎగ్జిస్టింగ్ ఏఎల్బి కూడా మనకు ఉంది కాబట్టి సో దట్ ఈస్ ద బెటర్ అప్రోచ్. మనకు ఫుల్ కంట్రోల్ ఎప్పుడు వస్తుందంటే మనం క్రియేట్ చేస్తేనే రిసోర్సెస్ ద్వారా వస్తుంది. ఓకే, ఇంగ్రెస్ ఏం చేస్తుంది, అది ఆటోమేటిక్ గా క్రియేట్ చేస్తుంది, బట్ దట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ క్యూబర్నెటిస్ క్లస్టర్ కాబట్టి సో మనకు ఇంగ్రెస్ ద్వారా చేస్తే కంట్రోల్ ఉండదు. సో ఆల్వేస్ వీ కెన్ గో ఫర్ ఎగ్జిస్టింగ్ ఏఎల్బి. సో ఎగ్జిస్టింగ్ ఏఎల్బిలో స్టెప్స్ ఏంటి మనకు? జనరల్ గా ఏఎల్బికి రిక్వెస్ట్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది?
ఏఎల్పి నుంచి లిజనర్కి వెళ్తుందిగా. సో లిజనర్ నుంచి రూల్, రూల్ నుంచి టార్గెట్ గ్రూప్, రైట్. సో అది కంటైనర్స్ అయినా విఎమ్స్ అయినా ఇదే ప్రాసెస్. ఇక్కడ టార్గెట్ గ్రూప్ లో విఎమ్స్ అయితే ఏముంటాయి, ఇక్కడ విఎమ్స్ ఉంటాయి. టార్గెట్ గ్రూప్ లో విఎమ్స్ వచ్చి జాయిన్ అవుతాయి, రైట్. ఇంకా హెల్త్ చెక్స్ అవన్నీ ఉంటాయి ఇక్కడ. సో సేమ్ ప్రాసెస్ కంటైనర్స్ కి ఇక్కడ విఎమ్స్ బదులు కంటైనర్స్ జాయిన్ అవుతాయి అనమాట, ఆ పాడ్స్ జాయిన్ అవుతాయి. ఓకే. సో అప్పుడు మనం మైగ్రేషన్ అప్పుడు ఏం చేస్తాం, దీన్ని కొంచెం చేంజెస్ చేస్తాం, సింపుల్ గా అయిపోతుంది అనమాట. సో అది ఇప్పుడు మనం చేద్దాం. ఇది 1.31 కి అప్డేట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్, upgrade control plane in console to 1.31. Next, upgrade green node group also to 1.31. గ్రీన్ ఉంది కదా, సో దీన్ని 1.31 కి అప్డేట్ చేస్తున్నా. ఫోర్స్ అప్డేట్ అంటే అన్ని ఒకేసారి అయిపోతాయి. దాంట్లో ఏం వర్క్ లోడ్స్ లేవు కదా, సో నో ప్రాబ్లం. సో కంట్రోల్ ప్లేన్ నోడ్ గ్రూప్ రెండు 1.31 కి అప్డేట్ అయిపోయిన తర్వాత ఇంకా ఉండే వర్క్ ఏంటి, ఈ బ్లూ నుంచి వర్క్ లోడ్స్ అన్నిటిని గ్రీన్ లోకి షిఫ్ట్ చేయడం. దట్స్ ఆల్. ఓకే. సో బ్యాక్ టు అవర్ టాపిక్. సో అది విఎమ్స్ అయినా పాడ్స్ అయినా ఏదైనా కూడా ప్రాసెస్ అంతా సేమే, కాకపోతే ఇక్కడ టార్గెట్ గ్రూప్స్ లో విఎమ్స్ ఉంటాయి, ఇక్కడ టార్గెట్ గ్రూప్స్ లో పాడ్స్ ఉంటాయి. సో మనం లాస్ట్ టైం ఇది చూసాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ఏఎల్బిని క్రియేట్ చేద్దాం. ఏఎల్బిని క్రియేట్ చేయాలంటే హెచ్టిటిపిఎస్ ఫస్ట్ మనకు ఏసీఎం కావాలిగా. సో ప్రాసెస్ ఏంటి, క్రియేట్ ఏసీఎం and then create ALB and listener rule target group. సో టార్గెట్ గ్రూప్ ఇక్కడ ఉండే ఒకే ఒక డిఫరెన్స్ ఏంటి అంటే ఐపీ బేస్డ్, ఇక్కడ ఇన్స్టెన్స్ బేస్డ్. ఇక్కడ ఇన్స్టెన్స్ అంటే మనం విఎం ఇన్స్టెన్స్ ని డైరెక్ట్ గా యాడ్ చేస్తాం. ఇక్కడ పాడ్స్ అనేది ఇన్స్టెన్సెస్ కాదు కాబట్టి వాటి ఐపీ అడ్రస్ ని డైరెక్ట్ గా ఇక్కడ యాడ్ చేస్తాం. దట్ ఈస్ ద థింగ్. సరే చూద్దాం. సో అయిపోతే కంప్లీట్ చేసి వెళ్దామని వెయిటింగ్. సరే, ఆలోపు ఏంటంటే నేను ఏసీఎం క్రియేట్ చేస్తాను. ఏసీఎం మనం ఆల్రెడీ చేస్తున్నాం కదా, సో దాన్ని ఇక్కడ కాపీ చేస్తున్నాం. దిస్ ఇస్ లైక్ మైగ్రేటింగ్ existing projects from monolithic to microservices. Okay.
cd 50 acm terraform plan. Terraform init pre-configure. Terraform plan. సో ACM వచ్చేసి మనం స్టార్ డాట్ AWS 81s డాట్ ఆన్లైన్ పైన తీసుకున్నాను నేను. ఓకే, terraform apply auto approve. ACM క్రియేట్ అవుతుంది. ఇంకా తర్వాత మనం ALB క్రియేట్ చేద్దాం. ALB రిసోర్సెస్ ఎక్స్ప్రెస్ ALB ఇంగ్రెస్ అనేసి సేమ్ ఇంతకు ముందు చేసినవే. వెబ్ ALB బదులు దీనికి ఇంగ్రెస్ ALB అని ఇస్తాను. ఆ వెబ్ ALB అయినా వచ్చింది, నో ప్రాబ్లం. మనం ఇక్కడ ఇంగ్రెస్ ALB SCD అని క్రియేట్ చేసాం కదా. ఇంగ్రెస్ ALB SGID జస్ట్ నేమ్స్ మారుతున్నాయి అంతే. ఇంగ్రెస్ ALB SCD, ఇంగ్రెస్ ALB SGID అండ్ public subnets. This is fine and this is fine. Regional HTTP, HTTPS and records. సో ఇక రూల్స్ అండ్ టార్గెట్ గ్రూప్ కావాలి. సో మనం అది ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం. టార్గెట్ గ్రూప్ ఫ్రంట్ ఎండ్ అని కాకుండా ఎక్స్పెన్స్ అని ఇస్తున్నా. VMs అయితే టార్గెట్ గ్రూప్ టైప్ వచ్చేసి ఇన్స్టెన్స్ ఉంటుంది. ఇక్కడ మనకు టార్గెట్ గ్రూప్ టైప్ వచ్చేసి we should select IP address. Target type is IP. Okay, and then rules. IP చేంజ్ అని ప్రతి టైం అది వస్తుంది, చూపిస్తాం. సో ఎక్స్పెన్స్ హైఫన్ డెవ్ ఎవరైనా ఇలా హిట్ చేస్తే మనకు మొత్తం ట్రాఫిక్ రావాలి. ఓకే,
Sure, dot expense dot ARN listener target group dot expense dot ARN. సో ఇది క్రియేట్ చేసిన తర్వాత then we can understand completely. So you can imagine this as you are migrating from VMs to microservices. Five point 7.3 is minimum version. Main.tf లో line number 13. Was it tax. Terraform, apply, auto, auto. ఇది ఓకే ఎందుకంటే మనం దీన్ని నెక్స్ట్ ఎక్కడ యూజ్ చేయలేదు. ఓకే అది క్రియేట్ అవుతుంది ఇంకా ఆ లోపు ఒకసారి ఇక్కడ ఇది కంప్లీట్ చేసేద్దాం. గ్రీన్ అప్గ్రేడ్ అయిపోయింది 1.31 అండ్ ఇప్పుడు మీరు చూస్తే kubectl గెట్ నోట్స్ ఒకసారి చూడండి 1.31. సో 1.31 ఉంది కాబట్టి అండ్ ఇవి కొత్త నోట్స్ అన్నమాట, ఆల్రెడీ అప్గ్రేడ్ అయిన నోట్స్, ఇవేమి కార్డన్ చేసలేవు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, డ్రైన్ చేయాలి. సో డ్రైన్ కమాండ్ వచ్చేసి జస్ట్ kubectl డ్రైన్ నోడ్ అండ్ దెన్ నోడ్ నేమ్. సో డ్రైన్ చేసే ముందు kubectl డ్రైన్ అండ్ దెన్ నోడ్ నేమ్ అంతే. సో డ్రైన్ చేసే ముందు ఇప్పుడు నేను ఇది ఒక్కదాన్ని కార్డన్ చేశాను, కార్డన్ చేయకపోతే ఏమవుతుంది, దీనిలోంచి పాడ్స్ మళ్ళీ దీనిలోకి వెళ్ళే ఛాన్స్ ఉందిగా. సో డ్రైన్ చేయడానికి ముందు మనం ఏం చేయాలి, కార్డన్ చేయాలి, ఎందుకంటే మళ్ళీ ఇంకో దానిలోకి వెళ్ళకుండా. సో kubectl కార్డన్
బ్లూ రెండింటిని కార్డన్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుందంటే పార్ట్స్ దాంట్లోకి వెళ్ళవన్నమాట డ్రైన్ చేశాక. ఓకే, సో నేను ఇప్పుడు క్యూబ్సిటిఎల్ డ్రైన్ సో టీమన్ సెట్స్ నీడ్స్ టు బి ఇగ్నోర్డ్. మనం టీమన్ సెట్స్ గురించి డిస్కస్ చేయలేదు, అది రేపు వస్తుంది. Just ignore టీమన్ సెట్స్. గ్రీన్ ఏంటంటే ఆటోమేటిక్ గా అన్కార్డన్ అయిపోయింది, ఎందుకంటే నేను 1.30 నుంచి 1.31 కి అప్గ్రేడ్ చేశాక కొత్త నోట్స్ క్రియేట్ అయ్యాయి. ఓకే, డ్రైన్ అయిపోయింది. అండ్ దెన్ నెక్స్ట్ 120 కదా చేసాం. నెక్స్ట్ ఇది సిటిఎల్ డ్రైన్ ఇగ్నోర్ టీమన్ సెట్స్. ఇప్పుడు క్యూబ్సిటిఎల్ get pods -o wide 121 241 121 241 కొత్త వాటిలోకి వచ్చేసింది. సో ఇప్పుడు ఏమైంది, మన కంట్రోల్ ప్లేన్ 1.31 లోకి వచ్చింది, మన నోడ్ గ్రూప్స్ 1.31 లోకి వచ్చాయి, అండ్ దెన్ మన పాడ్స్ కూడా 1.31 లో రన్ అవుతున్నాయి. ఓకే, సో ఇక మనం ఏం చేయాలి, ఇప్పుడు బ్లూని డిలీట్ చేయాలి. సో బ్లూని డిలీట్ చేసే ముందు ఒక చిన్న, దీంట్లో ఎంతో కొంత మాన్యువల్ ప్రాసెస్ ఉంటుంది. ప్లాట్ఫామ్ అప్గ్రేడ్ అన్న తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఆటోమేటిక్ అనమాట. సో కొంచెం మాన్యువల్ ప్రాసెస్. ఇప్పుడు నేను దీన్ని ఏం చేయాలి, 1.31 అని పెట్టాలి. ఓకే, ఎందుకంటే నేను టెరాఫామ్ బయట చేంజెస్ చేశాను కాబట్టి. అండ్ దెన్ బ్లూని కమెంట్ చేయాలి. బ్లూని కమెంట్ చేస్తే ఏమవుతుంది, బ్లూ నోట్ గ్రూప్ డిలీట్ అవుతుంది. రైట్, సో ఇక్కడ ఏదో ప్రాబ్లం వచ్చింది, చూద్దాం. cd for the case terraform apply auto approve. ఓకే, సో ఇక్కడ 1.31 అని పెట్టడం మ్యాండేటరీ. లేకపోతే టెరాఫామ్ ఏం చేస్తుంది, మీ 1.31 అది ఉంది కదా, మళ్ళీ 1.30కి చేయడానికి ట్రై చేస్తుంది, అంటే కొత్త క్లస్టర్ ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఈ బ్లూ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసేస్తుంది. ఓకే, యాడ్ ఆన్స్ వాటన్నిటిని వర్షన్స్ ఆటోమేటిక్ గా చేంజ్ చేస్తుంది అనమాట 1.31 కి కంపాటబుల్ గా. సో ఈ స్టెప్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ మెయిల్ పంపిస్తాం, ప్లాట్ఫామ్ అప్గ్రేడ్ ఈస్ కంప్లీటెడ్, ప్లీజ్ టెస్ట్ యువర్ అప్లికేషన్స్ వన్స్ అగైన్ అని. డిలీట్ అవడానికి కొంచెం టైం తీసుకుంటుంది.
ఇది డిలీట్ అయిపోతుంది బ్లూ నోట్ గ్రూప్. నెక్స్ట్ 1.3 వచ్చినప్పుడు సేమ్ ప్రాసెస్. ఓకే, సో మనం బ్యాక్ టు లోడ్ బ్యాలెన్సర్ ఏం జరిగిందో చూద్దాం. సెంటెన్స్ రూల్ క్రియేట్ చేస్తున్నప్పుడు ప్రాబ్లం. ఓకే, సెంటెన్స్ రూల్ టార్గెట్ గ్రూప్ డాట్ ఎక్స్పెన్స్ డాట్ ఏఆర్ఎన్. ఇది లిసనర్ ఏఆర్ఎన్ రాంగ్ ఇచ్చాను. ఏఎల్బి లిసనర్ డాట్ హెచ్టిటిపిఎస్ డాట్ ఏఆర్ఎన్ రెండు సేమ్ ఇచ్చాను. సారీ. ఓకే, కంప్లీట్ అయిందంటే ఒక్కసారి చూద్దాం. దిస్ ఇస్ ఓల్డ్ వన్, మన కరెంట్ అది. సో ఇక్కడ లిజనర్స్ పోర్ట్ నెంబర్ 443 టూ రూల్స్ ఉన్నాయి. ఎవరైనా ఎక్స్పెన్స్ హైఫన్ డేవ్ డాట్ డిడబ్ల్యూఎస్ ఇలా హిట్ చేస్తే అది మన టార్గెట్ గ్రూప్కి వెళ్తుంది. టార్గెట్ గ్రూప్ లో ప్రెసెంట్ ఏం లేదు. సో ఇప్పుడు క్యూబర్నెటిస్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఈ టార్గెట్ గ్రూప్ కి ఆ పాడ్స్ ని యాడ్ చేయడం అన్నమాట. సో అది ఎలా యాడ్ చేస్తుంది? మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఇంగ్రెస్ రిసోర్స్, లాస్ట్ టైం మనం చూసాం. ఇంగ్రెస్ రిసోర్స్ లో మనం టార్గెట్ గ్రూప్ మెన్షన్ చేయొచ్చు. ఇంగ్రెస్ రిసోర్సే మనకు లిజనర్స్, రూల్స్, టార్గెట్ గ్రూప్స్ అవన్నీ క్రియేట్ చేస్తుంది. సో మనం ఎందుకు ఇదంతా చేస్తున్నామంటే ఎవ్రీథింగ్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ అవర్ కంట్రోల్, టార్గెట్ గ్రూప్స్ కానీ అండ్ లిజనర్స్ కానీ రూల్స్ కానీ అవన్నీ మన కంట్రోల్లో ఉంటే టెర్రఫార్మ్ ద్వారా చాలా ఈజీగా మేనేజ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు అన్ని ఉన్నాయి కాబట్టి ఇక జస్ట్ మనకు కావాల్సింది ఈ పాడ్స్ వెళ్ళి అక్కడ యాడ్ అవడం. సో దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ టార్గెట్ గ్రూప్ బైండింగ్. సో ఇదేం చేస్తుందంటే యాడ్స్ అవర్ పాడ్స్ టు టార్గెట్ గ్రూప్. సో ఇది చేస్తుంది. సో దీనికి ముందు మనం ఒక సెటప్ ఉంది కదా, ఇంగ్రెస్ కంట్రోలర్ ని మనం చేయాలి అంటే లాస్ట్ టైం మనం చూసాం. దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఏడబ్ల్యూఎస్ లోడ్ బ్యాలెన్సర్ కంట్రోలర్. ఈకేఎస్ ని తీసుకెళ్లి లోడ్ బ్యాలెన్సర్ తో కనెక్ట్ చేయడానికి దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఏడబ్ల్యూఎస్ లోడ్ బ్యాలెన్సర్ కంట్రోలర్. మనం చూస్తే ఈకేఎస్ ఇంగ్రెస్ కంట్రోలర్ అని చూస్తే ఇప్పుడు మనకు ఒకటి వచ్చింది అఫీషియల్ పేజ్. సో ఇదంతా మనం సెటప్ చేయాలి, రైట్? సో ఇది ఆల్రెడీ క్రియేట్ అయింది యాక్చువల్లీ. లెట్ us see that. ఈ డ్రైవర్స్ అన్ని మనం చేయాలన్నమాట. సో ఈ టెర్రఫామ్ తో క్రియేట్ చేసినప్పుడు ఇది ఆల్రెడీ అయ్యి ఉంటుంది. నౌ వీ కెన్ సీ దట్. ఇవన్నీ వన్ టైమ్ యూజ్ అడ్మిన్ యాక్టివిటీ. ఓకే, ఇట్స్ ఆల్రెడీ డన్. అండ్ సో ఇది పర్మిషన్స్ రెండు ఆల్రెడీ ఉన్నాయి. నెక్స్ట్ దిస్ వన్ హెల్ప్ చార్ట్స్ ద్వారా మనం ఏడబ్ల్యూఎస్ లోడ్ బ్యాలెన్సర్ కంట్రోలర్ ని ఇన్స్టాల్ చేయాలి. ఎక్స్టెన్స్ dev and then US East one and మన అకౌంట్ ఐడి.
సో మొత్తం మనం అక్కడ ఇవ్వాలి. ఓకే. నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంటుంది. ఇక్కడ మనం హెల్మ్ చార్ట్స్ ఇన్స్టాల్ చేసి and then we can install AWS Load Balancer controller. Expense hyphen tab. Helm list hyphen n cube system. Okay, kubectl get pods hyphen n cube system. Make sure our AWS load balancer controller is running. Step. Then step is signed. Cluster name is on the command. So this is expense dev. Okay. Helm uninstall hyphen n group system. The command. String. Wow. 0, 0. That's it.
ఏమో డిప్లాయిడ్ అని చూపిస్తుంది ఇక్కడేమో ఏదైనా స్టెప్ రిఫార్మెంట్ సర్వీస్ అకౌంట్స్ this person I'm saying Kubernetes will be excluded. Queue system. Oh, there is something wrong. ఇవే కదా మనం లాస్ట్ టైం చేసిన స్టెప్స్. ఐడిసి ప్రొవైడర్ కూడా చెక్ చేశాను. ఎక్స్పెన్స్
Everything is running. Blocks should terminate the process. Just 1 minute. I'll uninstall. AWS load balance control. What is this? iPhone group system. Helm repo update. మేబీ హెల్మ్ రెపో అప్డేట్ వల్లే ప్రాబ్లం అయి ఉండొచ్చు. ఎందుకంటే మనం 1.32కి అప్డేట్ చేసాము. అది పాతది కూడా అయి ఉండొచ్చు. kubectl get pods -in group system. Still showing. Weight equal to true ఇస్తున్నా. సర్వీస్ అకౌంట్ క్రియేట్ అవ్వలేదు. దట్ ఇస్ ద ప్రాబ్లం. అందుకే ఇక్కడ ట్రూ ఇచ్చాను. యూజువల్లీ మనం ఫాల్స్ ఉంది మన కమాండ్ లో. ట్రూ ఇచ్చాను. ఇక్కడ ఎందుకో ఇది క్రియేట్ అవ్వలేదు.
ఓకే, సో దీన్ని నేను ట్రూ ఇచ్చాను అంతే. మిగతా ఏది ప్రాబ్లం కాదు, జస్ట్ ట్రై అండ్ ఎర్రర్ చేశాను. సో నౌ లోడ్ బ్యాలెన్సర్ కంట్రోలర్ ఈజ్ రన్. సో ఇక ఈకేఎస్ వచ్చేసి ALB తో కనెక్ట్ అవ్వగలదు. సో ఇక్కడ ఏంటంటే మనకు టార్గెట్ గ్రూప్ బైండింగ్ అనేది ఉంటుంది. టార్గెట్ గ్రూప్ బైండింగ్ ఈకేఎస్. ఓకే, సో ఇది ఎగ్జాంపుల్. జస్ట్ లైక్ ఎనీ అదర్ రిసోర్స్ అండి. ఇక్కడ మనం ఏంటంటే మన టార్గెట్ గ్రూప్ AR అనేది ఇవ్వాలి అంతే. సో ఇప్పుడు మన ఫ్రంట్ ఎండ్ ఏది క్రియేట్ చేస్తుంది? ఎక్స్పెన్స్ ఫ్రంట్ ఎండ్. ఎక్స్పెన్స్ K8 లో ఫ్రంట్ ఎండ్. నౌ ఇట్ ఈస్ యూజింగ్ క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ కదా. సో దీన్ని నేను రిమూవ్ చేసి దిస్ ఇస్ గోయింగ్ టు బి నార్మల్ లోడ్ బ్యాలెన్సర్. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే kubectl delete svc front end -n expense. We will wait, otherwise we will get problem. Okay, delete అయింది ఇక్కడ. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే హెచ్పిఏకి దీనిపైన డిపెండెన్సీ. సో ఫస్ట్ హెచ్పిఏని డిలీట్ చేసి దాన్ని డిలీట్ చేయాలి యాక్చువల్లీ. ఓకే, సో ఆ లోపు మనం ఇది చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే ఇక నేను ఇది యూస్ చేయను. ఈ టైప్ లోడ్ బ్యాలెన్స్ ఉంది కదా, ఇది యూస్ చేయకుండా మీరు ఇంగ్రెస్ అయినా యూస్ చేసుకోవచ్చు. బట్ కొత్త రిసోర్స్ అన్నమాట. టార్గెట్ గ్రూప్ బైండింగ్. మన టార్గెట్ గ్రూప్ ఫ్రంట్ ఎండ్ అండ్ దెన్ మన సర్వీస్ ఫ్రంట్ ఎండ్. నేమ్ స్పేస్ వచ్చేసి ఎక్స్పెన్స్. ఇక్కడ మన టార్గెట్ గ్రూప్ AR అని ఇవ్వాలి. మన టార్గెట్ గ్రూప్ AR అని ఏంటి ఇక్కడ? దిస్ ఈజ్ అవర్ టార్గెట్. సో ఇది ఇచ్చిన తర్వాత దెన్ టైప్ ఉంటుంది. జస్ట్ టార్గెట్ టైప్ అని IP ఇచ్చేస్తే, సో ఇప్పుడు ఏం చేస్తుందంటే క్యూబర్నెటిస్ ఈ సర్వీస్ ఈ సర్వీస్ కింద ఉండే పాడ్స్ అన్నిటిని తీసుకెళ్లి ఇక్కడ యాడ్ చేసేస్తుంది అనమాట. ఓకే, సర్వీస్ డిలీట్ అవ్వట్లేదు. ఇక్కడ డిలీట్ అయింది, ఇక్కడ మాత్రం డిలీట్ అవ్వట్లేదు. క్యూబర్నెస్ ఎక్స్పెన్స్ kubectl get svc. చెట్టి ఇందాక ఏదో ఆప్షన్ ఇచ్చింది కదా.
Content. ఆల్రెడీ ఎక్స్పెన్స్ లో ఉన్నాం. ఓకే, సో నేను చేంజెస్ చేశాను, వీటిని పుష్ చేద్దాం. వీటి ఎక్స్పెన్స్ ఇట్ గిట్ యాడ్ గిట్ పుల్ kubectl apply -f front end manifest. ఓకే, సో టార్గెట్ గ్రూప్ బైండింగ్ కూడా క్రియేట్ అయింది. సో ఇక్కడ ఒకసారి చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి మన పార్ట్స్ వచ్చేసాయి. 12.237 11.19 kubectl get pods -o wide. ట్వెల్వ్ డాట్ టూ 11.19. ఓకే, సో ఈ సెటప్ అంతా ఒకసారి వన్ టైం చేసి పెడితే ఇంకా మనకి సింపుల్. ఏ అప్లికేషన్ అయితే ఇంటర్నెట్ యాక్సెస్ కావాలి అంటుందో వాళ్ళకి మనం ఏం చేస్తామంటే, సో మీరు ఒక టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేసుకోండి అండ్ రూల్ క్రియేట్ చేసుకోండి. అప్లికేషన్ మనం ఇన్ఫార్మ్ చేస్తాం. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనమే అయితే మనమే క్రియేట్ చేస్తాం అనమాట. ఇలా సో ఈ ఫ్రంట్ ఎండ్ రూల్, ఈ టార్గెట్ గ్రూప్, ఈ రెండు క్రియేట్ చేస్తాం మనం. లిజనర్ ఎప్పుడు ఇదే ఉంటుంది. ఇంకొకరు వచ్చి రోబో షాప్ కావాలన్నప్పుడు మనం ఇంకోటి ఏం చేస్తాం, రోబో షాప్ టార్గెట్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేస్తాం అండ్ దెన్ రోబో షాప్ రూల్ ఒకటి క్రియేట్ చేస్తాం. ఇంకా ఫైనల్ గా ఉండే స్టెప్ ఏంటంటే Route 53లో ఇప్పుడు నేను ఎక్స్పెన్స్ -dev అని ఇవ్వాలి కదా ఒకటి. ఎక్స్పెన్స్ -dev 799 మనం ఆల్రెడీ క్రియేట్ చేసామా నాకు Route 53 ఆల్రెడీ క్రియేట్ చేసాం. మనం టెరాఫామ్ లోనే క్రియేట్ చేసాం. సో ఇప్పుడు దిస్ ఈస్ సెక్యూర్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ త్రూ లోడ్ బ్యాలెన్సర్. ఫైనల్ గా ఇది వస్తుంది. సో స్టెప్స్ అన్ని కొంచెం కష్టమే ఫస్ట్ టైం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, బట్ అడ్వాన్స్ లెవెల్ క్లియర్ చేయాలంటే తప్పదు. సో యూజర్ ఎక్స్పెన్స్ -dev.taws81s.online అని హిట్ చేస్తే బ్రౌజర్ లో Route 53కి వెళ్ళి అక్కడ నుంచి లోడ్ బ్యాలెన్సర్ మన ఇంగ్రెస్ కంట్రోలర్ దాంట్లో
మనం 443 యూజ్ చేస్తున్నాం కాబట్టి 443 లిజనర్ దాంట్లో ఈ రూల్ ని చెక్ చేసుకున్న తర్వాత అది ఎక్స్పెన్స్ టార్గెట్ గ్రూప్ పంపిస్తుంది. ఈ టార్గెట్ గ్రూప్ లో మనం సర్వీస్ నేమ్ మెన్షన్ చేసాము. ఈ సర్వీస్ నుంచి ఈ పాడ్కి వెళ్తుంది. ఓకే, ఈ రెండింటికి మధ్యలో మెర్జ్ చేసేది ఏంటి అంటే మనకు AWS లోడ్ బ్యాలెన్సర్ కంట్రోలర్. ఓకే, సో దట్స్ ఆల్ యాక్చువల్లీ. సో ఇది ఎగ్జిస్టింగ్ లోడ్ బ్యాలెన్సర్ ఉన్నప్పుడు ఇంగ్రెస్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఇంటర్వ్యూస్ లో ఇంగ్రెస్ రిసోర్స్ అడిగినప్పుడు యూ కెన్ టెల్ దెమ్ ఓకే ఇంగ్రెస్ ఇస్ ద రిసోర్స్ ఇన్ Kubernetes we can create the listeners and rows in load balancer. ఓకే, బట్ ఇలా క్రియేట్ చేసుకుంటే మనకి ఇంకా ఎక్కువ కంట్రోల్ ఉంటుంది అనమాట. లిజనర్స్, రోల్స్, టార్గెట్ గ్రూప్స్ అన్ని క్రియేట్ చేసినప్పుడు ఇక లోడ్ బ్యాలెన్సర్ కి ఏముంది, జస్ట్ ఇది వెరీ వెరీ స్మాల్ రిసోర్స్ కదా. టార్గెట్ గ్రూప్ బైండింగ్ అనేది చాలా సింపుల్ రిసోర్స్. టార్గెట్ గ్రూప్ ఏంటి, అండ్ వీఆర్ గోయింగ్ టు యాడ్ అవర్ IPs, దట్స్ ఆల్. ఇంకా ఇంగ్రెస్ అవసరం లేదు ఈ సిచ్యువేషన్ లో అయితే. ఓకే, సో ఇక్కడితో మేజర్ గా కంప్లీట్ అయిపోయి ఇంకా కొన్ని చిన్న చిన్న టాపిక్స్ లైక్ డీమన్ సెట్స్, సర్వీస్ అకౌంట్స్, ఇవన్నీ మనం రేపు చూద్దాం. లిమిట్ రేంజెస్, మిస్సెలేనియస్ థింగ్స్, K8 ఆర్కిటెక్చర్, Kubernetes ఆర్కిటెక్చర్, మాస్టర్ దాంట్లో ఏముంటాయి, నోడ్ దాంట్లో ఏముంటాయి, ఎలా కనెక్ట్ అవుతున్నాయి, Kubernetes మాస్టర్ అండ్ నోడ్స్, ఇవన్నీ రేపు చూద్దాం. అండ్ సర్వీస్ అకౌంట్స్ అంటే ఏం లేదు, మనకు లైనెక్స్ లో సిస్టమ్ యూజర్స్ ఎలానో Kubernetes లో సర్వీస్ అకౌంట్స్ అలా అనమాట. అది కొంచెం సెక్యూరిటీ కంటెక్స్ట్ లో వస్తుంది అండ్ నెట్వర్క్ పాలసీస్. సో ఇవన్నీ కొన్ని మిసలేనియస్ టాపిక్స్ అనమాట, చిన్న చిన్నవే అన్ని. సో అవన్నీ మనం చూస్తే ఇక Kubernetes కంప్లీట్ అయిపోతుంది అండ్ ఇంటర్వ్యూస్ కూడా ఆల్మోస్ట్ అన్ని క్లియర్ చేసినట్లు అవుతుంది. యూ కెన్ రైట్ CKA ఎగ్జామ్, ఒక ప్రాక్టీస్ టెస్ట్ ఏదైనా తీసుకొని యూ కెన్ రైట్ CKA ఎగ్జామ్ ఆల్సో. దుర్గా ప్రసాద్. సారీ సార్, బై మిస్టేక్ అయింది. ఓకే, నో ప్రాబ్లం. అనిత. గుడ్ మార్నింగ్ శివ. గుడ్ మార్నింగ్. నా డౌట్ ఈ రోజు చెప్పిన క్లాస్ అయితే కాదండి, సారీ. అదేం అర్థం అవ్వలేదు నాకు అసలు. మనకి బిల్లింగ్ అవుతుంది కదండి AWS. అయితే ఈ మంత్ నాకు ఆల్మోస్ట్ 1200 వచ్చింది బిల్లు. సో నేను ఎవ్రీ మంత్ ఎంత అంటే ఏది ఎక్కువ అయిందో నాకు ఎలాగా డిఫరెన్షియేట్ తెలుస్తుందా, ఏ టాపిక్ మీద ఎక్కువ అయిందో అలాగా అని? బిల్లింగ్ కన్సోల్ లోకి వెళ్ళండి. ఈ కేస్ కంట్రోల్ ప్లేన్ రన్ చేస్తున్నాం కదా, అది కొంచెం కాస్ట్లీనే. ఇక్కడ బిల్లింగ్ లోకి వెళ్తే మీకు అసలు నాకు తెలుస్తుంది. కనబడలేదండి, వెతికాను. అంటే డిఫరెంట్ ఏ టాపిక్ ఎంత అయిందో ఛార్జ్ అయిందో తెలియదు, చూశాను బట్. క్లియర్ గా మనకు తెలుస్తుంది. సో ఓహో, ఓకే సార్. నేను అక్టోబర్ లో చూస్తే ఏ దానికి ఎక్కువ అయిందని తెలుస్తుంది. సో ఆబ్వియస్లీ మనకు Kubernetes కి అయితే కొంచెం అయిండొచ్చు. అవును, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో ఇవి కొంచెం అడ్వాన్స్ టాపిక్స్, అందుకే నేను లేట్ గా చెప్పాను. సో ఇది ఏవైనా అసైన్మెంట్స్ ఇస్తారు, ఒక ట్రీటెడ్ ఆర్కిటెక్చర్ అప్లికేషన్ ని Kubernetes లో రన్ చేయమని. మనం సింపుల్ గా ఫస్ట్ చేసాం కదా, ఒక పాడ్ పెట్టేసి, సర్వీస్ పెట్టేసి, డిప్లాయ్మెంట్ సర్వీస్ పెట్టేసి రన్ చేసేస్తే అది అంత పర్ఫెక్ట్ గా ఉండదు. సో లైక్ బేసిక్ అవుతుంది. మీరు పర్ఫెక్ట్ గా చేయాలి అంటే ఇంగ్రెస్ కంట్రోలర్ పెట్టేసి, ఓకే, లోడ్ బ్యాలెన్సర్స్ ఇవన్నీ మీరు టెరాఫామ్ తో కానీ క్రియేట్ చేసి ఇలా చేస్తే ఇది నెక్స్ట్ లెవెల్ అనమాట.
టూ మచ్ అడ్వాన్స్ లెవెల్ అన్నట్టు. అంటే ఇంకా మన ప్రొడక్షన్స్ లో ఎలా అయితే చేస్తున్నామో ఆఫీస్ లో అలాంటిదే మీరు సెటప్ చేసినప్పుడు మీకు బెటర్ గా ఉంటుంది. బట్ ఇది వన్ టైం అర్థమైపోవడము, వన్ టైం ప్రాక్టీస్ చేస్తే వచ్చేయడము అదంతా కుదరదు. మల్టిపుల్ టైమ్స్ చేయాల్సి వస్తుంది. ఇంకా మీకు అది ప్రెషర్ అనిపించినప్పుడు, స్ట్రెస్ అనిపించినప్పుడు అట్లీస్ట్ క్లాస్ వినేసి ఇంటర్వ్యూస్ కి రెడీ అవ్వం ఈ లెవెల్కి వచ్చిన తర్వాత. ఓకే. అండ్ సో ఇక రేపు అయిపోయిన తర్వాత ఇక మనం నెక్స్ట్ వీక్ లో గిట్ గురించి ఒక 2 days డిస్కస్ చేసి దాని తర్వాత మనం సిఎస్సిడి స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మనకు మొత్తం బేస్ సెటప్ అయిపోయింది, ఇన్ఫ్రా సెటప్ అయిపోయింది, క్లస్టర్స్ అన్ని సెటప్ అయిపోయాయి. ఇక అప్లికేషన్స్ ని మనం ఆటోమేటిక్ గా రిలీజ్ చేయాలన్నమాట. అవన్నీ మనం ఒక నెక్స్ట్ వీక్ నుంచి చూద్దాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే సెషన్. హ్యావ్ ఎ నైస్ డే. సీ యు టుమారో. బై బై. ట్రాన్స్ఫర్ క్వశ్చన్స్ కూడా వచ్చాయి కదా, ఇక్కడ డాకర్ కుబర్నెటిస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా పబ్లిష్ చేస్తాము. ఒకసారి ఆ డాక్యుమెంట్ కూడా చూడండి. ఓకే, బై.